అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మ మూలపటమ్మ, మహాకాళి, మహాసరస్వతి, మహాదుర్గాదేవి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, ఎన్ని రూపాలలో రేణుకాదేవి, ఎల్లమ్మ. సో యాక్చువల్లీ నేను చెప్పాల్సింది బోనం గురించి, మహాకాళి ఉజ్జయిని గురించి. మహాకాళి ఉజ్జయిని ఎందుకు స్థాపించారు, ఎప్పుడు స్థాపించబడ్డది? 1813లో హైదరాబాదులో తెలుగుదేశం ఇక్కడంతలో చాలామందికి ప్లేగు, కలరా వ్యాపించేసేసి మశూచికము, చిన్న అమ్మవారు అంటారు తట్టు, చాలామంది చనిపోతూ పోయారనమాట. అప్పుడు ఒక అతను మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళి అంటే అమ్మ శక్తిపీఠాలలో 3వ శక్తిపీఠము, అమ్మ నాలుక పడిన పీఠం అది ఉజ్జయిని మహాకాళి. అమ్మ నాలుక వెళ్ళిపోయి అక్కడ పడింది ఉజ్జయినిలో, మహాకాళిలో. ఆ అమ్మవారి దగ్గర అతను దండం పెట్టుకున్నాడు అనమాట. ఏమైనా అమ్మ, మొత్తము చాలామంది మశూచి కలర్తోటి అందరు చనిపోతున్నారు కాబట్టి వాళ్ళకి నయం చేయమ్మా, నేను నిన్ను పూజించుకొని గుడిలా కట్టించుకుంటాను నేను మా హైదరాబాద్ సికింద్రాబాద్లో అనుకొని అతను మనసుతో దండం పెట్టుకుంటాడు. కొంతకాలానికి మెల్లిమెల్లిగా తొందరగా తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోయి అందరి చావు ముఖం అదంతా తగ్గుద్ది అనమాట, మృత్యు ముఖం అంతా తగ్గిపోయినప్పుడు అతనికి చాలా సంతోషం అయిపోయి అక్కడ ఉజ్జయినిలో నుంచి ఒక నిజమైన ఒక విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేప చెట్టు కింద పెట్టుకొని అతన్ని మొదట చిన్నగా స్థాపించి, చెక్క రూపంతో స్థాపించి, తర్వాత నిజంగా అది ఇప్పుడు ఈ రోజుకి 200 సంవత్సరాలు అవుతుంది. 1813, ఇప్పుడు 2021 సెంచరీ. ఈ 200 సంవత్సరాల అనాదిగా కూడా ఉజ్జయిని మహాకాళి ప్రతి సంవత్సరం ఏటా కూడా ఎంతో శక్తివంతంగా దాన్ని పూజించి ఆరాధించి భక్తి భావనలతోటి అమ్మలు బోనాలు, అందరూ ఆడపిల్లలు ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో బోనాల పండగగా బోనం తల మీద పెట్టుకొని కుండలో కానీ ఇతర బిందెల్లో కానీ రాగి బిందెల్లో కానీ మంచి శుచిగా శుభ్రం చేసి దాంట్లో పసుపు కుంకాలు పెట్టి పచ్చన్నం కానీ, పరవాన్నం కానీ, తెల్లన్నం కానీ, పచ్చకూర అన్నం కానీ, పచ్చి పులుసు కానీ పోసుకొని పైన ఒక దీపం పెట్టి వేప మండలాలతో చుట్టూతో అలంకరించుకొని, పూలదండలతో అలంకరించుకొని బోనం తల మీద పెట్టుకొని ఎంతో గొప్పగా అసలు ఆ బోనం కింద ఇది పడిపోకుండా ఆ శక్తి అలా కాపాడుతూ వాళ్ళ బోనాన్ని అలా తల మీద పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా వెళ్తూ అమ్మవారికి భోగ్ అని అంటారు, అంటే అన్నాన్ని ప్రసాదించి సమర్పించుకుంటారనమాట. బోనాల పండగప్పుడు ఈ ఉజ్జయిని మహాకాళి దాంట్లో అది ప్రతి సంవత్సరం అభివృద్ధి అవుతూ డప్పు బేళాలతో ఎంత అద్భుతంగా వెళ్తుందని అంటే అంత గొప్పగా. చాలా కథలు ఉన్నాయి. ఆ అమ్మవారికి తమ్ముడు ఉంటాడు పోతరాజు. అతను ఆ పోతరాజు అంతా వేషం వేసేసుకొని అమ్మని కాపాడుకుంటూ వెనకాల ఉంటాడు. సో ఆ అమ్మ వెనకాల ఉంటుంది, ముందు తమ్ముడు అమ్మనికి రక్షగా. అంటే నిజ జీవితంలో కూడా అన్న తమ్ములు కూడా ఒక ఆడపిల్లకి రక్షగా ఉండేటట్టుగా పోతరాజు అనే అతని వ్యక్తిలాగానే అతను రక్షగా ఉంటాడు. తల్లిదండ్రి లాగానే మన తల్లిదండ్రి, భర్త లాగానే పరమేశ్వరుడు. ఎప్పుడు అమ్మకి ఎవరో స్త్రీ అనే మహాశక్తికి మనకి కూడా ఒక తండ్రి కానీ, ఒక కొడుకు రూపంలో కానీ, మన తమ్ముడు రూపంలో, అన్న రూపంలో కానీ, శక్తి రూపంగా ఎప్పుడు ఒక అండదండగా స్త్రీకి కాపాడుకుంటూనే ముందు రక్షణతోటే ముందు ఉంటారనమాట. దీని యొక్క భక్తి భావన కానీ, దీని యొక్క నిజమైన సూక్ష్మంగా ఆలోచిస్తే మన రక్షాబంధం అప్పుడు కూడా అందుకే కడతాం. ఈ బోనాలప్పుడు ఆ పోతరాజుగా ఎంతో ఇదిగో నేనున్నాను, నిన్ను కాపాడుకుంటున్నాను అనుకుని ఘాట్లు కొట్టుకుంటూ అది పెట్టుకుంటూ ముందు ఆయన ఎంతో ఆనందంగా వెళ్తుంటే ఆ తమ్ముడు ఆ ఆనందాన్ని ఆ అమ్మ చూసి ఎంతో ఆనందంగా ఆనందపడుతూ ఉంటుందన్నమాట. ఇది నిజమైన ఊహాభావన కాకుండా నిజమైన శక్తి భావనతోటి ప్రపంచంలో ఒక శక్తి ఉంది, ఒక మహాశక్తి, మహా అద్భుతమైన ఒక బాడీలో మన శరీరంలో ఉన్న ఆత్మశక్తి గురించి బయటికి పెంపొందడానికి ఇది ఒక సూచన అన్నమాట. సో అనేక మంది అనేక రకాల భావాలతోటి సో ఈ ఈ బోనము ఈ సమర్పించుకుంటారు. అసలుకి ఈ ఆహారము అనేది చిన్నపిల్లలు పుట్టిన తర్వాత
6వ నెలప్పటి నుంచి మనకు మంచి శుచి అయిన ఆహారము మనము పిల్లలకి తినిపించుకుంటే ఎంత పవిత్రంగా ఎంత శుభ్రంగా ఆ పిల్లలకి మనం తినిపించుకుంటామో అదే విధమైన అన్నము ప్రసాదంలాగా అమ్మవారికి పెట్టి ఆ అన్నం, అందుకే గుడికి వెళ్ళి పిల్లలకి మొదట్లో అన్నప్రాసన చేసేటప్పుడు కూడా పరమాన్నము చేసి నెయ్యితో పెట్టి పిల్లలకి మొదట అంటే అమ్మకి నైవేద్యం పెట్టి అమ్మనే మళ్ళీ మనకి తినిపించేటట్టుగా. సో ఇందులో చాలా గూఢార్థము, చాలా అర్థం ఉందన్నమాట. అంటే చాలా రహస్యం ఉందన్నమాట. సో ఈ విధంగా అమ్మకి భోజనాన్ని సమర్పించుకుంటారు. ఉజ్జయిని మహాకాళిలో మన గోల్కొండ కిల్లా అని ఇక్కడ గ్రామానికి ఆ గ్రామ దేవతలుగా పూజించుకుంటూ ఆరాధించుకుంటూ మొత్తము హైదరాబాదు, సికింద్రాబాదు అందరూ కూడా కొలుస్తూ ఉంటారు. మామూలుగా సింపుల్గా కూడా వెళ్ళి కొబ్బరికాయ బోనం తీయని వాళ్ళు కూడా వెళ్ళి పూలు పండ్లు సమర్పించుకొని ఒక కొబ్బరికాయను కొట్టి అమ్మకి సమర్పించి, అమ్మ ఇదిగోండి నా శక్తి అని పెట్టేస్తారు. ఒడి బియ్యం ఎక్కువ ఇస్తారు. వేపాకు తిట్ట మొత్తము అమ్మవారికి పోసి పరవాన్నం పెట్టి దండం పెట్టి నిమ్మకాయలు అవి ఇవి ఇచ్చి కానీ బలి ఇచ్చుకొని కొందరు వస్తారు. గుమ్మడికాయలు కొట్టేసి వస్తారు. దీపారాధన చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారిని ఆశీర్వాదాలు తీసుకొని, అమ్మ మా కుటుంబం చల్లగా ఉండాలా, మేము అష్టైశ్వర్యాలతో బాగుండాలా, మళ్ళీ నాకు ఇట్లా సంతానం కావాలని, నాకు ఇది కావాలని అనేక అమ్మకు చెప్పుకోవడంలో తప్పు లేదు. మన పిల్లలు అమ్మని ఎట్లా అడుగుతారో ఆ అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మ పూలపట అమ్మ ఆ శక్తి అమ్మకి కూడా మనం అలాగ కోరుకోవడంలో తప్పు లేదు. కానీ దాన్ని ధర్మబద్ధంగా మనకి అర్హత ఉన్న పద్ధతిగా, అంటే మనకి ఎంత కావాలో అంతే అనుకొని అడగటంలో తప్పు లేదు. సో ఇది ఒక బోనాల పండగ యొక్క విశిష్టత. చాలా గొప్పగా, చాలా అద్భుతంగా పసుపు కుంకాలతో, ఆషాఢ మాసం వచ్చిందంటే పసుపు కుంకాలతోటి చాలా వైభవంగా కళ్యాణోత్సవంగా చాలా చక్కగా ఉంటాయి. ప్రతి ఇంటి కూడా ప్రతి ఆదివారం కూడా మొత్తము వాడలు మొత్తము గ్రామాలు చుట్టుపక్కల ఎంతో ఆహ్లాదంగా లైట్లతోటి డోలాలతోటి సో వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఇది మహంకాళి, ఉజ్జయిని అమ్మవారి, బల్కంపేట అమ్మవారు, గోల్కొండ అమ్మవారు, ఇలాగ వారం చాలా పెద్ద హైదరాబాద్లో చాలా గొప్పగా ఈ తెలంగాణలో చాలా అద్భుతంగా మనకి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ప్రఖ్యాతమైన పండగగా, బోనాల పండగగా దీని విశేషత. అన్నిటికంటే భక్తి చాలా ఇంపార్టెంట్. భక్తి భావంతో అమ్మకి ఏది సమర్పించుకున్న ఒక పండైనా ఒక పలహారమైనా ఇంత చిన్న ప్రసాదమైనా కూడా అమ్మ స్వీకరిస్తుంది. ఆ భక్తి కోసమే ఇదంతా చాటపడుతుందన్నమాట ఈ ప్రపంచమంతా. ఇంకా అంతకంటే ఏమీ లేదు. ప్రతి వ్యక్తిని భక్తి భావంతో, గౌరవంతో, మానవత్వంతో, మంచితనంతో, ధర్మంతో, నీతితోటి, నిస్వార్థం లేకుండా స్వార్థరహితంగా ఉండాలనేది అమ్మ కోరుకునే కోరిక. అమ్మ చెప్పే విషయాలు కూడా ఇంకా భవిష్యవాణిలో కూడా ఇంకా కొంత చెప్తుందన్నమాట. నమస్తే అండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.